మంత్రి కొండా సురేఖ ఇప్పుడు తెలంగాణలో సెంటర్ ఆఫ్ ది కాంట్రవర్సీ అయ్యారు. యథాలాపంగా అన్నారో కావాలనే అన్నారో కానీ ఆమె చేసిన కామెంట్లు వివాదానికి దారితీశాయి. మంత్రులు కమిషన్ తీసుకుని ఫైళ్లు క్లియర్ చేస్తారనే అర్థంలో ఆమె మాట్లాడగా దాన్ని పట్టుకొని ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. జరగాల్సినంత డ్యామేజ్ అంతా జరిగిన తర్వాత కొండా సురేఖ తాను అన్న మాటల అర్థం వేరంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న మంత్రులపైన ఇవాళ అధికారులపైన ఆరోపణలు చేశారు కొండా సురేఖ. ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు కమిషన్లు తీసుకుంటారంటూ నిన్న ఓ మీటింగ్లో చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ కూడా అదే డైలాగ్ వినిపించారు మంత్రి కొండా సురేఖ. కాకపోతే మంత్రులు కాదు, సెక్రటేరియట్ అధికారులు కూడా డబ్బులు తీసుకొందే ఫైళ్లు ముట్టరు, సంతకం పెట్టరంటూ ఓపెన్ గా చెప్పేశారు. సెక్షన్ ఆఫీసర్ నుంచి అప్పటి సీఎం ఓఎస్డీ వరకు డబ్బులు తీసుకుంది పనులు చేసేవారు కాదన్నారు. అసలు సెక్రటేరియట్ ను బీఆర్ఎస్ వాళ్లే నాశనం చేశారని అన్నారు. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలంగాణ పాలిటిక్స్ లో పెద్ద దుమారం రేగుతోంది. ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి సెక్రటేరియట్లో చాలా వరకు సెక్రటేరియట్ మొత్తం కూడా చెడగొట్టిపోయినారు. వాళ్ళు చెడగొట్టిపోయి ఈరోజు మేమేదన్నా మాట్లాడాలన్నా కూడా కొన్ని చోట్ల మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సెక్రటేరియట్ స్టాఫ్ కూడా చాలా చెడగొట్టిపోయినారు. వాళ్ళు ఉన్నప్పుడు డబ్బులు ఇయ్యంది పని చేసేవాళ్ళు కాదు. ఆ విధంగా సెక్షన్ నుంచి మొదలు పెడితే వాళ్ళ ఓఎస్డీల వరకు కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. కానీ ఈరోజు మా దగ్గరకు వస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా దగ్గరకు ఫైల్స్ వస్తున్నాయి, పోతా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏంటంటే కింది స్థాయి నుంచి కూడా పే చేసుకుంటూ రావాల్సిన అవసరం ఆ రోజు ఉండేది. ఈరోజు ఏసీబీ ఫైల్స్ క్లియర్ కాలేదు అంటే దానికి కారణం ఏందో ఒకటి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏసీబీది జనరల్గా రొటీన్లో వెళ్ళిపోవాలి, కానీ పోలేదు. వాళ్ళకి ఏ ఫైల్ అవసరం అంటే ఈరోజు కాళేశ్వరం ఫైల్ రమ్మంటే కాళేశ్వరం ఫైలే కేసీఆర్ ముందటికి వచ్చేది, మేడిగడ్డ ఫైల్ రమ్మంటే మేడిగడ్డ ఫైలే కేసీఆర్ దగ్గరకు వచ్చేది. వాళ్ళు నన్ను అడిగితే కొన్నిటి మీద సంతకాలు కూడా పెట్టలేదు. మొన్న మీరు చూశారు కదా కార్ రేసింగ్ దానికి. అంటే వాళ్ళు దొరకకుండా, వాళ్ళు చేసే అవినీతి బయటపడకుండా తప్పించుకునేటువంటి కార్యక్రమం చేసి అధికారులను బలి చేసేటువంటి కార్యక్రమం చేశారు.